హాయ్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. 2 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఇక మిగిలింది సార్వత్రిక సమరమే. బీజేపీ, కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ను రిలీజ్ చేశాయి. రెండో జాబితాపై రెండు పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ మేరకు హస్తం పార్టీ 6 రాష్ట్రాల్లోని 62 స్థానాలకు సంబంధించి చర్చించగా అందులో దాదాపు 40 సీట్లకు ఆమోదం లభించింది. 1-2 రోజుల్లో అభ్యర్థుల రెండో జాబితా వెళ్లే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీతో పాటు పలువురు నేతలు, ఆయా రాష్ట్రాల ఇన్ఛార్జీలు హాజరయ్యారు. రాహుల్ గాంధీ మాత్రం హాజరు కాలేదు. సమావేశంలో రాజస్థాన్లోని 13, మధ్యప్రదేశ్లో 16, ఉత్తరాఖండ్లో 5, గుజరాత్లో 14, అస్సాంలో 13, కేంద్రపాలిత ప్రాంతమైన డామన్ డైలో ఓ సీటుపై చర్చించారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం పైన చర్చ జరగలేదు. రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లట్ కుమారుడు వైభవ్ గెహ్లట్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్నాథ్ పేర్లు ఈ జాబితాలో చోటు దక్కే అవకాశం కనిపిస్తుంది. రాజస్థాన్లోని జలోర్ సిరోహి స్థానం నుంచి వైభవ్ గెహ్లట్ పేరు ఆమోదం పొందిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బీజేపీని వీడి కాంగ్రెస్లో చేరిన రాహుల్ కషాన్ ప్రస్తుత పార్లమెంట్ నియోజకవర్గ చరు నుంచి పోటీ చేయనున్నారు. టోంకో సవాయి మధోపూర్ నుంచి హరీష్ మీనా అభ్యర్థిగా బరిలో దింపే అవకాశాలున్నాయి. అశోక్ గెహ్లట్, సచిన్ పైలట్, జితేంద్ర సింగ్, దిగ్విజయ్ సింగ్, కమల్నాథ్లు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలిసింది. కాంగ్రెస్ రిలీజ్ చేసిన 39 అభ్యర్థుల తొలి జాబితాలో రాహుల్ గాంధీ కేరళలో వాయనాడ్ నుంచి మరోసారి పోటీ చేయాలని ప్రకటించారు. అయితే అమేథీ నుంచి కూడా మళ్ళీ పోటీ చేస్తారా లేదా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ అమేథీ నుంచి, ప్రియాంక గాంధీ వాద్రా రాయ్ బరేలీ నుంచి పోటీ చేయాలని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చెందిన కొందరు నేతలు అధిష్టానాన్ని కోరుతున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ రెండో సమావేశంలో 100కు పైగా సీట్ల కోసం మేధోమథనం చేసింది. అభ్యర్థుల రెండో జాబితా దాదాపు ఖరారైంది. ప్రధాని మోదీ సమక్షంలో మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, బీహార్, హిమాచల్తో పాటు తెలంగాణలోని మిగతా 8 స్థానాలపై చర్చ జరిగింది. బీహార్లో జేడీయూ, లోక్ జనశక్తి, తమిళనాడులోని ఏఐడిఎంకే, ఒడిశాలో బీజేడీతో కుదిరిన పొత్తులో ఇంకా సీట్ల సర్దుబాటు ఖరారు కాలేదు. ఏపీలో టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తులు, సీట్ల సంఖ్యపై స్పష్టత వచ్చినప్పటికీ ఏ సీట్లలో ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగలేదు. మధ్యప్రదేశ్లోని మిగిలిన 5 సీట్లపై చర్చ పూర్తయింది. వాటిలో 4 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తుంది. మహారాష్ట్రలోని 25, తెలంగాణలోని 8, కర్ణాటకలో మొత్తం 28 స్థానాలకు అభ్యర్థులపై మేధోమథనం జరిగింది. అయితే కర్ణాటకలో జేడీఎస్కు 3 సీట్లు ఇవ్వనున్నట్టు తెలిసింది. హిమాచల్లోని మొత్తం 4 సీట్లపై చర్చ పూర్తయింది. తెలంగాణలో జరిగిన 8 సీట్లలో 7 సీట్లపై ఏకాభిప్రాయం కుదిరినట్టు తెలుస్తుంది. 1 సీట్ను పెండింగ్లో పెట్టగా అది ఏ స్థానం అన్నది ఇంకా బయటకు రాలేదు.